ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? రాజీవ్ గాంధీ సార్ కావాలి. రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీగా ప్రధానమంత్రి కావాలి. మోడీ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ. ఎందుకు రాహుల్ గాంధీ? మంచి పని చేస్తుండే ఆయనతో. ఏం చేస్తుండు? బస్ ఛార్జీలు మంచిగా తక్కువ చేసిండు, కొన్ని పథకాలు ఇస్తాడు, అన్ని పాస్ అవుతాయి. ఎట్లుంది ఇప్పుడు? ఈడ ఎవరు గెలుస్తారు? ఏడా మన కాన్స్టిట్యున్సీలో ఈ ఛాన్సెస్లు ఎవరు నాకు తెలియదు. నేను ఎక్కడ మీది? మాది కిలాషాపూర్, రానత్పల్లి మండలం. ఓకే, అక్కడ ఎవరు గెలుస్తారు? అక్కడ కావ్య గెలుస్తుందా? ఓకే, కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ వస్తుంది. ఎట్లుంది ఇప్పుడు? 5 నెలలు అవుతుందిగా. 5 నెలలు ఇప్పటి వరకు వచ్చారు. కేసీఆర్ అంతా అద్భుతం అయితే కాదు, ఇదే మంచిగా ఉంది. పాప రైతు బంధు వేయలే అని రైతు బంధు వస్తుంది వెనక ముందు. ఆయన కుండ కడుక్కపోయినాక కుండను బాగా చేయాలంటే జర కష్టం ఉంటుంది, టైం పడుతుంది సార్. ఇల్లు కూలిపోయినాక ఇల్లు కట్టాలంటే తప్పనే అవుతుంది సార్. దాన్ని ఎంతో బాధపడాలి, తేవాలి. అందరూ చేసుకొని కుప్ప పెట్టుకున్నాడు, దూరం అయిపోయాడు. నీళ్ళు కూడా వస్తలేవట కానీ. నీళ్ళు ఎందుకు వస్తలేవు సారు? కాలువనే చెరువు కట్టలే ఖరాబ్ చేసే నీళ్ళు అంచు వస్తాయి సార్. కరెంట్ పోతుందట. కరెంట్ పోతలేదు, ఏం పోతలేదు. రాత్రిపూట మళ్ళీ రైతులు బయగడ పోతున్నట. ఎవ్వరు పోతలేరు, ఉత్త ప్రచారం. ఎటు పెట్టి మేము గెలవాలన్న గెలిచిన 100 అబద్ధాలైనా కేసీఆర్ రాడు. చిప్ప కూడా తినవలసింది ఆయన. రేవంత్ రెడ్డి మంత్రి అవుతాడు, సీఎం ప్రధానమంత్రి అవుతాడు. ఇందిరమ్మ కుటుంబమే రావాలి, జనం కొద్దిగా బాగుపడాలి. కేసీఆర్ దొరల పాలన అయిపోయింది మొత్తం. రెడ్ల పాలన అంటారు. రెడ్ల పాలనే కాదు ఇప్పుడు రెడ్ల పాలన. రేవంత్ రెడ్డి రెడ్డి కాదు, ఆయన రెడ్డి లెక్క కొట్లాడతలేడు, సామాజిక లెక్కనే కొట్లాడుతాడు. ఏం చెప్తారు ఇప్పుడు? తిడతా ఉండు మరి, ప్రతిపక్ష నాయకులను తిడతా ఉన్నాడు. ఆయననా? మరి ఆయన తిడుతూకుంటారా? అంతా 10 ఏళ్ళు చేసి కేసీఆర్ బొత్తుగాడు బూరుగాడు వాడేవాడు వీడేవాడు అనలేదా? మరి చెడ తగ్గినోడే వాడని అంటాడు. పేగులు మేడ వేసుకుంటాడు, ఒకసారి జాంగ కూడా ఇడిపిస్తాడు ఆయన. 100కి 100 పాలపాతం. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టుడు ఖాయం. అది తప్ప సారు. ఎక్కడ మొత్తం భూమి కోతలే అయిపోయినాయి. ఎమ్మెల్యే కానీ మన మంత్రులే కానీ ప్రతి ఒక్క వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో దిక్కినాడు మొత్తం భూమి కోపజాగర్లే. ఒక ధరలో మొత్తం దొరల భూమి దొరలకే మలిపాడు. పేదోని మళ్ళీ ఎప్పటికైనా పండబెట్టిండు. ఇప్పుడు పింఛన్లు కూడా వస్తలేవు. పింఛన్లు ఫ్రీగా వస్తానే సార్. పింఛన్ల గురించి మాట మాట్లాడొద్దు. ఇచ్చిన కాకపోతే పింఛన్ పెంచలే, వచ్చేటి వస్తున్నాయి. రైతు బంధు కూడా వాళ్ళే అంటారు. రైతు బంధు అంటే ఇంకా సరే ధరని పెట్టే మొత్తం భూగోళం కూడా పెట్టిండు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అమ్ముకో చేసిండు ఆయన. ఇప్పుడైనా బిగ్గడి నిమ్మలంగా ఉంటారు కానీ ఆయన ఉంటే. కేసీఆర్ ఏమంటున్నా అంటే రైతు బంధు వేయలేని సన్నాసి అంటారు. వేస్తాడు సారు, రైతు బంధు వేస్తుండు కానీ భూమి మొత్తం ఇప్పుడు ఆయన చేసిన భూమి కొని మొత్తం కినేరే కావద్దా? గుట్టలకి ఇత్తివి, చెట్లకి ఇత్తివి. మరి పేదోడు ఎక్కడ బతకాలి? పేద భూములు దొరలకే ఎత్తివి. అవన్నీ జర కొంచెం లెక్కలు చేయవద్దా సారు? కేసీఆర్ ఏమంటున్నా అంటే అసలు రైతులను పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి. పట్టించుకుంటుండు సార్. 5 ఎకరాల వాళ్ళకి వేస్తాడు. ఇంకా భూమి తక్కువ భూములలో భూదానంలో వాళ్ళ అయినాక ఎలక్షన్లు రాకపోతే దానిపైన పాడు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే కొంచెం నిమ్మనం లేదు ఆయనకు. రేవంత్ రెడ్డి రావాలి. మోడీ ఆయన 10 ఏళ్ళు, కేసీఆర్ ఎంతో, మోడీకి అంతే. ఇద్దరు ఒకటే. ఏం మొత్తం చీకటి దొంగలే ఇద్దరు ఒకటే, చీకటి దొంగలు. నువ్వు ముందుగానే అనుకోతానని దోచుకున్నారు. 15 లక్షలు ఇస్తా అన్నాడుగా. ఎవరు? మోడీ. 15 లక్షలు లేదు, రూపాయి లేదు, ఏం లేదు. ఆయన ఇచ్చింది ఏం లేదు, ఈ కేసీఆర్ సంపాదించింది ఏం లేదు. ఇద్దరు కలిసి మంచిగా కుప్ప కట్టుకున్నారు. ఓకే సార్. అమ్మా నమస్తే. ఏం పేరమ్మా? ఏం పేరు? లచ్చవనా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఇది జర పక్కకు రా. ఓలికేస్తే బాగుంటుంది ఓటు? ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? నాకు ఎవరు తెలియదు బిడ్డ. నాకు మోడీయా రాహుల్ గాంధీ? ఏమో మా ఆయన అడుగు. ఆయన ఓటు ఓటు ఎందుకయ్యా? మొన్న ఎవరకా పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ వస్తలేదు బిడ్డ. గిట్రా జర గిట్రా, బస్సులు వస్తాయి. ఇట్రా పెద్ద మనిషి, ఇట్రా జర్ర, ఇట్రా పెద్దమ్మ, ఇట్రా పెద్దమ్మ. పింఛన్ వస్తలేదా పెద్దమ్మ? 4000 ఇస్తా అన్నాడుగా, రయ్యలే. ఆడిచ్చుడు లాజా కొడుకు. ఎంతమంది వచ్చిందా? అది వరకు గుర్ర రాలే. ఎందుకు అప్లికేషన్ పెట్టుకోలేదా? ఇప్పుడు అందరు మీకు వస్తుందా? మీకు వస్తుందా? మరి ఇంటికి 2000 వస్తుందా? 4000 వస్తుందా? 4000 అనేగా. ఫ్రీ కరెంట్ వస్తుందా? గ్యాస్ వస్తుందా? 500? గ్యాస్ లేదు, ఇంకా రాలే. ఎట్లుంది ఇప్పుడు? 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, మంచిగా ఉందా? ఏమో కాంగ్రెస్ అది లేదు, అది లేదు.
ఏమీ లేదు అప్పటోళ్ళనే ఉందా? పెట్రోలియం లేదు కరెంటు పోతుందట వాస్తవమేనా? కరెంటు పోతుందట వాస్తవమేనా? మంచిగా వస్తలేదా కరెంటు? వస్తలేదు ఆ? వస్తలేదు నీళ్ళు 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 కట్టినే వస్తున్నాయి బిడ్డ ఆలింపురం అక్కడ బస్ అనపోతాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాము? కేసీఆర్ అప్పుడు మంచిగానే వచ్చినాయి. మంచిగా వచ్చినాయా? ఇప్పుడు వస్తలేవా? వస్తలేవు. ఈ ప్రభుత్వం వచ్చినాక బాగాలేదా? వస్తలేవు నీళ్ళు, వస్తలేవా? వస్తలేవు. రైతు బంధు కూడా పడ్డదా పడలేదా? ఇంకా మాకు అన్నే లేదు. ఇంకో ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాకు కొంత పట్ట కాలే 4 ఎకరాలది. 4 ఎకరాలది 5 ఎకరాలది. పల్లె రైతు బంధు అయితే పల్లె పల్లె. ఓకే. రైతు బంధు వల్లే పల్లె పల్లె మరి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అందరికి పడ్డది అంటున్నారు. అది కొంచెం చెల్లింగ్ ఉన్నది బిడ్డ ఎకరాలే ఎకరాలు అయింది కాలం చెల్లింగ్ ఉన్నది అది చేసుకోవాలి బిడ్డ చేసుకోవాలి. ఇప్పుడు అయితే మంచిగానే ఉందా? ప్రభుత్వం మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఎటు మళ్ళీ ఇప్పుడు ఎంపీ వస్తుంది కదా, మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా? మీకే కాబట్టి మీరు చెప్పినట్టే ఇస్తాం చెప్పినట్టే. మీ వాళ్ళు దోస్తులు ఏమనుకుంటారు? ఇక నేను ఊళ్ళో పోను బాగా మన యాప్ షెట్ కింద కూర్చుంటారు కానీ ఏమనుకుంటారు? మరి ఆలింపురం మీద ఆలింపురం ఆలంపురంలో మనం ఆడ కూర్చుంటాం కదా, ఆడ ఏమనుకుంటారు మీ దోస్తులు? వాళ్ళు ఇది అంటారు వాళ్ళు అట అంటారు. మోడీ అంటురా రాహుల్ అంటురా? మోడీ అంటారు. మోడీ అంటురా? మోడీ అంటారు కొంతమంది. ఓకే. అమ్మ నమస్తే, ఏం పేరు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మోడీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా? ఓటు వేయరా అన్న? ఎవరు ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? మా సీనియర్ సిస్టర్ తను చెప్తా తన మీరు యువకులు చెప్పండి, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? మోదీ. ఎందుకు మోదీ? అంతే ఇక రీజన్స్ తెలియదు కానీ అడగండి. సో చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 5 నెలలు అవుతుంది వచ్చి, ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది? బాగానే ఉంది. బస్సు ఫ్రీ పెట్టారు కదా, 6,000 మిగులుతున్నాయట, ఎట్లుంది? అని కాదు కానీ కొంచెం సామాన్యులకి గౌరవం ఉంది కదా అని అంతే. సో కొంతమంది ఇప్పుడు బస్సు ఫ్రీ వల్ల లేడీస్కి వాల్యూ తగ్గుతుందని మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? లేడీస్కి వాల్యూమ్ తగ్గుతుందా? ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? మోడీయా రాహులా? మోడీ అవసరం లేదు. రాహుల్ రాహుల్ గాంధీ. ఎందుకు రాహుల్? రాహుల్ గాంధీ ఎందుకంటే కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ కావాలి. ఎందుకు కాంగ్రెస్ కావాలి? మొదటి నుంచి కాంగ్రెస్ ఓకే. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తలేడు ఇప్పుడు. బస్సు ఫ్రీ పెట్టింది కదా, బస్సు ఫ్రీ పెట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అందరు బయట తీసి అంత ఆగమాగం చేసిండు కానీ బస్సులు ఫ్రీగా పెట్టనుకుండే. సిలిండర్ వస్తుంది, ఏది వస్తలేదు అని చెప్పుకున్నాడు. 200 ఏం లేదు అని చెప్పిన అన్ని అబద్ధాలు చెప్పిండు. 2,500 వేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పిండు. రాహుల్ గాంధీ చెప్తున్నాడని మధ్యలో చేస్తలేరు చేస్తలేరు. ఇప్పుడు 5 నెలలు ఏం లేదు, ఏం మార్పు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. మోడీ ఫీవర్ ఏమన్నా? మోడీది అవసరమే లేదు మన జనం, అవసరమే లేదు. ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈ నియోజకవర్గంలో? ఎవరు గెలుస్తారంటే మాకు తెలిసిన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కామ మల్లేష్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బూర నర్సయ్య గౌడ్ ఉన్నాడు బీజేపీ నుంచి. మనం కేసీఆర్ గెలవాలని కోరుకుంటాను. ఆయన ఉంటేనే మంచిగా ఉన్నది. ఎట్లుంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు అమ్ముకుంటే ఎంత వస్తాయమ్మా? ఏమొస్తాయి మాకు, ఇంతమంది రోజుకి 1000 రూపాయలు వస్తాయి మాకు కష్టం చేసుకుంటే. ఆయన గెలిచిండు, మాకు మొత్తం దుకాణాలు కూడా ఆగమాగం చేసిండు. పెద్ద అవుతలేదు, ఏమవుతలేదు. ఎండలు తప్ప వానలు లేవు, ఏం లేవు, రోడ్లు సరిగా లేవు, అన్ని విషయాలు చేస్తున్నాం. మంచినీళ్ళు కూడా వస్తలేవు మాకు సరిగా, అంత ఏమొస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా వచ్చేది, బాగుండేది, మంచిగా ఉండేది. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మోడీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకు రాహుల్ గాంధీ అంటున్నారు? మనం ఇప్పుడు కాదు, 2012 నుంచి మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంచి, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మనం ఒక కాంగ్రెస్ పార్టీ అంటే మనకు చాలా అభిమానం. సో ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు, నెరవేరలేదని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు, ఏం చెప్తారు? దానికి లేడీస్కి ఒకటి బస్సులు ఫ్రీ అన్నాడు, అదొకటి చేసిండు. గ్యాసులు అన్నాడు, గ్యాసులు కొంచెం లేట్ అవుతుండొచ్చు, వస్తుండొచ్చు, వస్తాయి పక్క. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది కూడా ఇవ్వట్లేరంట కదా. ఇస్తారు, టైం పడుతుంది కొంచెం, ఎందుకంటే 100 రోజులే అన్నారు కదా అని చెప్పి అంటున్నారు. అట్లా వస్తుంది, టైం పడుతుంది దానికి ఇట్లా. సో రాహుల్ గాంధీ కావాలంటారు? రాహుల్ గాంధీ ఎంపీ అయితే చాలా బాగుంటుంది, దేనికైనా ఎందుకైనా. థ్యాంక్ యూ.